నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు ఆధ్వర్యంలో సర్పవరం గ్రామస్తులు, జనసేన సైనికులు, టీడీపీ, బీజేపీ నాయకులు ఆయన స్వగృహంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా పార్లమెంట్ కూటమి అభ్యర్థి తెంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుల్లా శ్రీరాములు, వారి అనుచరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ పార్లమెంట్ లో, కాకినాడ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో పుల్లా శ్రీరాములు గారు, విజయ లక్ష్మణ్ గారు, వెంకటేశ్వరరావు గారు, గోవింద్ గారు, సత్యనారాయణ గారు, సూరిబాబు గారు, పుల్లా శ్రీని గారు, ప్రకాష్ రావు గారు, వీరబాబు గారు, ఏరుగా ఆనంద్ గారు, నాగేశ్వరరావు గారు, వీరబాబు గారు, సప్పా బుజ్జి గారు, పేరుబాబు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో అండ్ జన సైనికులతో నూతన జనసేన పార్టీ అంటే కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఆఫీస్ ఇక్కడ సర్పవరంలో ప్రారంభం జరిగింది. సో ఇక్కడికి ఈ పార్లమెంట్ పరిధి ఎంపీ అభ్యర్థిగా నేను ఇక్కడికి వచ్చి మా స్థానిక నాయకులు వీళ్ళందరినీ కూడా కలుసుకోవటం, అలాగే జన సైనికులు అండ్ బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ఇతర నాయకులు అండ్ టీడీపీ ఇతర నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ కొత్త ఆఫీసులు ప్రారంభిస్తుంటే అక్కడ వైసీపీ వాళ్ళు ఆఫీసులో జనాలు లేక, కార్యకర్తలు లేక వాలంటీర్లని రిజైన్ చేయించి జీతాలు ఇచ్చి కూడా తిప్పుకునే పరిస్థితికి వచ్చేసారు. సో వాళ్ళకే తెలిసిపోయింది, కూడా ఉన్న కార్యకర్తలకు కూడా తెలిసిపోయింది వాళ్ళ గెలవటం అసలు సాధ్యం కాదని. సో జీతాలు ఇచ్చి ఎన్ని రోజులు తిప్పుకుంటారో చూద్దాం. ఆ వాలంటీర్ల జీవితాలని 5 సంవత్సరాల వరకు, సుమారు 5 సంవత్సరాలు 5,000 ఇచ్చి సర్వనాశనం చేసేసి భవిష్యత్తు కూడా ఏంటని లేకుండా వాళ్ళకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎక్స్పీరియన్స్ అనేది దేనికి పనికి రాకుండా చేశారు. కానీ కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం రాగానే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని, అలాగే ఇంక్రిమెంట్లు కూడా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో ఇప్పుడు మన కూలీలా వాడుకుంటున్నారు వీళ్ళు, అది మానేయండి దయచేసి. వాలంటీర్లని వాళ్ళకి జీతాలు ఇస్తానని చెప్పి కూడా తిప్పుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా తిరగకపోవడం, సరిగ్గా తిప్పుకోవడం వల్ల మీకు వచ్చే ఓట్లు కానీ లేకపోతే ప్రజల్లో తెలిపే మద్దతు కానీ ఏమీ లేదు. ఓటమి అనేది కంపల్సరీ, మాకు మేము గెలిచే అసలు ఎట్టి పరిస్థితుల్లో సూచనలే లేవని చెప్పి వాళ్లే ఒప్పుకుంటున్నారు. ఇక్కడ పంతం నానాజీ గారికి పార్లమెంట్ లో కాకినాడ రూరల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంతం నానాజీ 1వ డివిజన్ లో కూటమి నాయకులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తన్ను, కాకినాడ పార్లమెంట్ ఎంపీగా తెంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, మాజీ కార్పొరేటర్ పేరాబత్తుల లోవబాబు, మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, కౌజు నెహ్రూ, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, కాళ్ల ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ కాకినాడ సిటీలో 1వ వార్డులో
తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీ మూడు కలిసి కూటమి ప్రచారం చేస్తా ఉన్నాం. సగర్వంగా ప్రచారం చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రజలకు ఒక మంచి చేయగలన్న ధైర్యం మాకు ఉంది. మా కూటమికి ఆ ధైర్యం ఉంది కాబట్టి ఇవాళ సగర్వంగా ప్రతి చోట సరే ఏదైనా సరే వాగ్దానం చేస్తా ఉన్నాం. అనేక వాగ్దానాలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు కనపడట్లేదు. మొన్న ఈ మధ్య 10 రోజుల నుంచి బయటకు వచ్చాడు. బయటికి రాగానే ప్రజలు చెప్పులు ఇచ్చుతూ ఉన్నారు, రాళ్ళు ఇచ్చుతూ ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ తీసుకొచ్చాడంటే ఎక్కడా ప్రచారమే చేయట్లేదు. రాత్రులు తిరుగుతూ ఉన్నారు వాళ్ళింటికి వీళ్ళింటికి. కురసాల కన్నబాబు గారు పగల ప్రచారంలో ఎక్కడా కనపడట్లేదు. అదే పరిస్థితి వాళ్ళ నాయకుడు కూడా ఏర్పడింది. ఇవాళ దానికి కారణం మౌలిక సదుపాయాలు కవర్ చేయకపోవడం. ప్రతి చోట కూడా మౌలిక సదుపాయాలు అడుగంటిపోయి ఉన్నాయి. ఏ గ్రామంలో కూడా రోడ్లు సరిగ్గా లేవు, డ్రైన్లు ఉంటే డ్రైన్లు ఉడిచేవాళ్ళు లేరు, దోవల మందు కట్టేవాళ్ళు లేరు, అట్లాగే వీధి దీపాలు వెలిగించేవారు లేరు, తాగునీరు ఇచ్చేవాళ్ళు లేరు. తాగునీరు అసలు ఎండాకాలం నిన్నటిదాకా నువ్వు మట్టో మసానో ఏదో నీరు ఇచ్చావు. ఇవాళ ఎండాకాలం ఆ నీరు కూడా ఇవ్వలేకపోతా ఉన్నావు. 4-5 ట్యాంకర్లు వెళ్ళవలసిన గ్రామాలకి 1 ట్యాంకర్ 2 ట్యాంకర్ వెళ్తూ ఉంది. ఈ పరిస్థితి దాని మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టి పాపన పోలేదు. మీరు ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ వెళ్ళారు తప్ప ఇవాళ ప్రజలకి ఏం కావాలన్నది చూడడం మీకు చేత కాలేదు. అదే ఇవాళ మీకు శాపమైంది. సర్వేలు చెప్తున్నాయి పెద్ద ఎత్తున ఓడిపోతున్నావు అని చెప్పి. ఇవాళ రేపట్లో పూర్తి స్థాయి సర్వేలు వస్తూ ఉన్నాయి. నిన్న సుమారు 9 ఛానల్లో సర్వేలు చెప్తా ఉన్నాయి. 9కి 9 కూడా 50 సీట్లు దాటమనే చెప్తా ఉన్నాయి. కాబట్టి నేను జన సైనికులకు అలాగే తెలుగు తమ్ముళ్ళకి బీజేపీ కార్యకర్తలకి అందరికీ కూడా ఒకటే మనం చేస్తాను. మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరు అవన్నీ అయ్యని కూడా ఓటు అడుగుదాం. మనం చేయబోయేటువంటి పనులు సగర్వంగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రధానమైన మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఉమ్మడి అభ్యర్థిత్వం టీడీపీకి కేటాయించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి రామవరం నుండి బిక్కవోలు కాలినడకన వెళ్లి బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించుకున్నారు. 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కును చెల్లించుకున్నారు. అండి కొట్టేసిన చెప్పులు తీసేయండి. ఎవరొకరు కొంచెం వెంకటరామరెడ్డి గారు కొట్టేసి తీసేయండి. సేవా భాగ్యతా సిద్ధ్యర్థం ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదారస్యేతసాదనం నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సమర్పయామి సమర్పయామి పాదయోః ఆద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆద్యం సమర్పయామి సమర్పయామి స్నానం సమర్పయామి ముఖార్థం సర్వకులాన్ సమర్పయామి యజ్ఞోపవేతార్థం పూర్వయుగ్మైః పూజయామి యజ్ఞోపవేతార్థం పూర్వయుగ్మైః పూజయామి ఓం భద్రం కర్ణేభిः శ్రీయామదేవాः భద్రం పశ్యేమాక్షముక్షురాः స్తరే 4 కాయలు స్తరేరంగైః స్తుష్టువాగం సస్తనోగః యశేమ దేవః తంజరాజః స్వస్తి రజింద్రా వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం తత్తాసి త్వమేవ కేవలం
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఓలపల్లిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి త్వరలో జరగబోయే ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటు ముద్రలను అసెంబ్లీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై, పార్లమెంట్ అభ్యర్థికి కమలం గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు. చెప్పమ్మా వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఓటు సైకిల్కి వేయాలి, ఎంపీ ఓటు కమలంకి వేయాలి, అడగడానికి వచ్చారు. ఇంట్లో ఎన్నో ఓట్లు అన్నీ ఇలా వేయమన్నాను. ఎమ్మెల్యే ఓటు సైకిల్కి వేయాలన్నా, ఇంట్లో ఎన్నో ఓట్లు ఉంటే అన్నీ ఎమ్మెల్యే ఓటు సైకిల్కి వేయాలన్నా, ఇంట్లో ఎన్నో ఓట్లు ఉంటే ఎమ్మెల్యే ఓటు సైకిల్కి వేయాలమ్మా, ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు సైకిల్కి వేయాలమ్మా, ఎంపీ ఓటు కమలంకి వేయాలి. ఇంట్లో ఎన్నో ఓట్లు ఉంటే అన్నీ రెండు ఓట్లు ఎమ్మెల్యే ఓటు సైకిల్కి వేయాలమ్మా, ఎంపీ ఓటు కమలంకి వేయాలమ్మా. ఇంట్లో ఎన్నో ఓట్లు ఉంటే అన్నీ అలాగే ఇచ్చాడు. 5 సంవత్సరాలు పూర్తయ్యాడు, 3,000 ఇచ్చాడు. 100 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 చంద్రబాబు నాయుడు గారు 3,000 చేస్తానన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు చేశారు. రేపు చంద్రబాబు నాయుడు గారు రాగానే మొదటి నెల నుంచి 4,000 ఇస్తారు. ఇంటికే ఇస్తారు. ఏమో చంద్రబాబు నాయుడు గారు పోటీ నోట్లు ఉంటే అన్నీ అలాగే ఎమ్మెల్యే ఓటు సైకిల్కి వేయాలమ్మా, ఇంటి ఓటు కమలం చేయాలి. ఇంట్లో ఎన్ని నోట్లు ఉంటే అన్నీ అలాగే ఎమ్మెల్యే ఓటు సైకిల్కి వేయాలమ్మా, ఇంటి ఓటు కమలం చేయాలి. ఇంట్లో ఎన్ని నోట్లు ఉంటే అన్నీ అలాగే కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో సుమారు 1,200 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెయ్యాలంటే వారు స్వయంగా రంగంలోకి దిగాల్సిందేనని తీర్మానించుకొని ఈ రాజీనామా అస్త్రాలు సంధిస్తున్నారు. సభకు నమస్కారం. సభాధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జీతం ఇచ్చారనేటువంటిది కాదు, కానీ మీకు సమాజంలో గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి. రేపు మీ జీవితంలో ఈ వాలంటీర్లుగా చేసినటువంటి అనుభవం మీ జీవితానికి ఉపయోగపడేటువంటి అనుభవం, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటో తెలుస్తున్నాయి మీకు, మీరేం చేయాలో తెలుస్తుంది మీకు, ప్రభుత్వానికి ఏ విధంగా నివేదికలు పంపాలి, ప్రజలకు ఉండేటువంటి సమస్యలు ఏంటి, ఆ
సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అధికారులు మన ద్వారపూర్ సచివాలయం వాలంటీర్ పనిచేస్తారండి. ఎలక్షన్ కమిషనర్ వాలంటీర్లు పక్కన పెట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నారని చెప్పి పక్కన పెట్టమని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాలంటీర్ అనేది వైఎస్ఆర్సీపీ నాయకులే. మేము స్వచ్ఛందంగా 4 సచివాలయాలు కలిపి మొత్తం 100 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగింది. మేమంతా గౌడ తిరుమూర్తులు గారికి జగన్ గారి అడుగుజాడల్లో కలిసి మమేకమై పని చేస్తామని ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. మండపేట పట్టణానికి చెందిన రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు గత 24 సంవత్సరాలుగా భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక అలంకరణతో కొబ్బరి బొండాలు సమర్పించారు. బుధవారం జరగనున్న శ్రీరామ నవమి వేడుకలకు గాను సుమారు 10 రోజులుగా ప్రత్యేక అలంకరణతో కొబ్బరి బొండాలు తయారు చేసి మంగళవారం శ్రీరామ నామస్మరణతో భద్రాచలం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రామారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం, ఒంటిమిట్ట, గొల్లల మామిడాడ, వాడపల్లి, ద్వారకా, తిరుమల, అన్నవరం, అప్పన్నపల్లి వంటి తదితర ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలకు శంకు చక్ర అలంకృత కొబ్బరి బొండాలు భక్తిపూర్వక సమర్పణ చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 25 సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రాద్రికి తలంబ్రాలు తీసుకురావడం చూసి తన వంతు ఏదైనా చెయ్యాలనే సంకల్పంతో తొలుత 2 కొబ్బరి బొండాలు స్వామివారికి సమర్పించి ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జై శ్రీరామ్. కేవీ రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు, కోనసీమ జిల్లా మండపేట. ఈ మండపేట నుండి భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి 2000 సంవత్సరంలో మొదలుపెట్టి 24వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ సంవత్సరం 24వ సంవత్సరం భద్రాచలంలో జరిగే స్వామివారి కళ్యాణానికి చెంకు చక్రనామ బొండాలు, పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి ఉగాది నాడు శ్రీకారం చుట్టి కళ్యాణానికి వర్క్ పూర్తి చేసి ఆ స్వామివారి కళ్యాణానికి పట్టుకోవడం జరుగుతుంది కుటుంబ సమేతంగా. అలాగే భద్రాచలంతో పాటు మన రాష్ట్రం విడిపోయిన కానీ ఒంటిమిట్ట దేవాలయానికి కూడా ఇవ్వడం జరుగుతుంది కళ్యాణానికి. అలాగే అన్నవరం దేవస్థానానికి, అంతర్వేది దేవస్థానానికి, వాడపల్లి వెంకన్న బాబుకి, ద్వారకా తిరుమల చిన్న వెంకన్న బాబు, పెద్ద వెంకన్న బాబుకి, మన 2 రాష్ట్రాల్లో ప్రధాన దేవాలయాలకి కళ్యాణానికి ఈ శంకు చక్రనామ బొండాలు ఉచితంగా పెద్ద కొబ్బరి బొండ సేకరించి ఉచితంగా తయారు చేసి ఆ స్వామివారి కళ్యాణానికి పట్టుకెళ్ళడం జరుగుతుంది ఆ టైంకి. అలాగే మన భారతదేశంలో అయోధ్య బాలరాముడు విగ్రహావిష్కారం కూడా ఢిల్లీ నుంచి పిలుపు మేరకు, ఆ సీతామఠ ఆశ్రమం పిలుపు మేరకు ఆ శంకు చక్రనామం బొండాలు స్వామివారి విగ్రహావిష్కారానికి పట్టుకెళ్ళడం జరిగింది. ఆ స్వామి ఆశీస్సులతో భారతదేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, మన ఊరిలో అందరూ సుఖ సంతోషాలతో వ్యాపారాలు బాగుండాలని, పాడి పంటలు రైతులు అందరూ బాగుండాలని ఈ మంచి కార్యక్రమం చేయడం తలపెట్టాను. అలాగే మండపేట ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారికి ఈ కళ్యాణం టైంకి ఉచితంగా కొబ్బరి బొండాలు, శంకు చక్రనామాలు తయారు చేసి పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఇది నాకు ఒక జీవిత ఆశయంగా పెట్టుకున్నాను. ఆ స్వామి సంకల్పం ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే నేను పెళ్ళిళ్ళకి కూడా చేయడం జరుగుతుంది. ఆ స్వామి వ్యాపారంలో కొంత డబ్బులు తీసి ఆ స్వామివారికి వెచ్చించి ఈ కార్యక్రమం ఇలా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ బాగుండాలని, అందరూ సుఖ సంతోషంతో ఉండాలని, నాకు కూడా ఆ దేవుడి దయ వల్ల వ్యాపారం కూడా సుఖ సంతోషాలతో అందరూ బాగున్నామని ఈ కార్యక్రమం ఇలా తలపెట్టడం జరిగింది. జై శ్రీరామ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్రంలో వ్యక్తుల పట్ల, వ్యవస్థల పట్ల, అధికారుల పట్ల, ముఖ్యమంత్రి, మంత్రుల పట్ల, ఎమ్మెల్యేల పట్ల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు సంబోధించే విధానాన్ని మార్చుకోవాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు గుబ్బల తులసి కుమార్ హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు మాట్లాడే విధానాన్ని గమనించినప్పుడు ఒక విష సంస్కృతిని, ఒక అలజడిని సృష్టించే విధంగా పూర్తి వాతావరణాన్ని ఎన్నికలలో లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. ఇలాంటి భావజాలాన్ని ఆయన చాలా తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని ఆయన కోరారు. నమస్కారం. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ఉన్న నేను ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులవడానికి సహకరించిన గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, పార్టీ పెద్దలకు, గౌరవ శాసనసభ్యులకు,
గౌరవ ఎంపీ అభ్యర్థి సునీల్ గారికి అందరికీ కూడా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 2019 ఎలక్షన్లో నేను రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ఉంటూ ఈ కాకినాడ పార్లమెంట్ ఎలక్షన్ అబ్జర్వర్గా పనిచేసి ఉన్నాను. కాబట్టి మరి ఒకసారి నా యొక్క సేవలను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, శ్రీ మిథున్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దలు పార్టీ పెద్దల ఆశీస్సులతో, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీ అభ్యర్థి సునీల్ గారి ఆశీస్సులతో ఈరోజు మరొకసారి కాకినాడ పార్లమెంట్ అబ్జర్వర్గా నన్ను నియమించినందుకు వీరందరికీ కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అలాగే ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.